హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లో. వారణాసి వంటింట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది మీతో షేర్ చేసుకుంటా, సరేనా? ఇదిగోండి, ఇదేమో కందిపప్పు. ఇప్పుడు మీకు ఇది చూపించాను కదా, ఇదేమో దీంట్లో పనసపట్టు ఉడికించుకుంటున్నాను. ఇదిగోండి కందిపప్పు. కంతులు వేయించుకుంటే బాగుంటుందన్నమాట, కమ్మగా ఉంటుంది. ఇది శుభ్రంగా కడిగేసేసుకుని నీళ్లు పోసుకుని ఒక పావు గంట నానబెట్టుకుంటే చక్కగా లక్కలాగా ఉడికిపోతుంది అనమాట. ఇది మామిడికాయ పప్పు కోసం అని చెప్పి ఈ పప్పు చేస్తున్నాను. సో మామిడికాయ పప్పు మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయి. మామిడికాయల రోజుల్లో మామిడికాయల పప్పు రోజు చేస్తూనే ఉంటాము, అయినా విసుకురాదు మాకు, అంత ఇష్టం. వంకాయ కూర, మామిడికాయ పప్పు, తర్వాత పనసపట్టు కూర అద్భుత అనమాట. అయితే దీంట్లోంచి తీసిన, ఫ్రీజర్లోంచి తీసిన పనసపట్టుని నేను శుభ్రంగా కడిగేసేసుకుని ఐస్ అంతా కరిగిన తర్వాత నీళ్ళు పోసుకుని చిన్న ఉప్పు పిసరేసి నీళ్ళు పోసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. సో ఈ కవర్ ఉంది కాబట్టి దీని మీద మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను. కట్ చేసుకుని ఒకే ఒక మామిడికాయ, ఇదిగోండి ఇంత మామిడికాయ అనమాట. ఈ మామిడికాయ ముక్కలు పప్పుకి ఎక్కువైపోతుంది కదండి, పులుపు ఎక్కువగా ఉంది. సో ఈ మామిడికాయ వేస్ట్ చేయకుండా మెంతి ముక్కలు వేసేద్దామని చెప్పి చాపర్లో చిన్న చిన్న ముక్కలు కింద సన్నగా అయిపోతుంది కదండి చాపర్లో, అట్లా చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఒక మామిడికాయతోటి 2 రకాల మామిడికాయ పప్పు, అలాగే మెంతి ముక్కలు 2 వేసేసుకోవచ్చు. సో ఇది ఇక మామిడికాయ పప్పు వేసిన తర్వాత, పనసపొట్టు కూర చేసిన తర్వాత కొబ్బరి పచ్చడి చేయకపోతే ఎట్లా చెప్పండి? కొబ్బరి పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఆ కొబ్బరి పచ్చడి కోసం ఈ కొబ్బరి అంతా తీసి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది నిన్న గుళ్ళో ఇచ్చిన కొబ్బరి ప్రసాదం అనమాట, ఆంజనేయ స్వామికి నివేదన చేసిన కొబ్బరికాయ అనమాట. సో ఇది కట్ చేసుకుని కొబ్బరి పచ్చడి చేసేస్తా. మామిడికాయ పప్పు, అలాగే మెంతి ముక్కలు, కొబ్బరి పచ్చడి, పనసపట్టు కూర అనమాట. ఇది ఈరోజు మన ఇంట్లో చేయబోయే వంటకాలు. పాలు అయితే పొంగిపోతున్నాయండి, పాలు పెట్టాను, పాలు పొంగుతున్నాయి. సో ఈ మెంతి ముక్కల కోసం ఇది పోపు వేయించుకుంటాను. ఏమేమి వేయించుకోవాలి అనేది మీకు చెప్పేస్తాను. మెంతి కారం తెలుసు కదా మీకు, ఆవాలు, మెంతులు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంతేనండి. మినపప్పు, శనగపప్పు లాంటివి ఏం అవసరం లేదు. అవి వేయించేసుకునేది, మిక్సీ పట్టుకునేది, అది మీకు కారం సరిపడా ఇందులో వేసేసుకునేది, ఉప్పు పసుపు వేసుకుని కొంచెం ఇంగు నూనె కాచేసుకుని పోసేసుకుంటే మెంతి ముక్కలు అయిపోతాయి. చూసారా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా చెప్పేసాను. పప్పు మీ అందరికీ తెలిసినదే. కొబ్బరి పచ్చడి ఏముంది, కొబ్బరి పచ్చడి కూడా కొంచెం మెంతులు కంపల్సరీ వేయించుకోవాలండి. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు. దీనికి మాత్రం శనగపప్పు మీకు ఇష్టానికి తగ్గట్టుగా, శనగపప్పు, మినపప్పు, ధనియాలు మీకు రుచికి తగ్గట్టుగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు మానేస్తారు. నేనైతే ధనియాలు కూడా వేస్తానండి. ధనియాలు వేసి, ఎండుమిరపకాయలు, ఇంగువ కంపల్సరీ అనమాట. ఇవన్నీ వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఆ పోపు ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇది మిక్సీ వేసేసుకుంటే, నీళ్ళు పోయకుండా మిక్సీ వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా వేసుకోండి, ఉప్పు అయిపోతే టేస్ట్ బాగుండదు. కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి, చింతపండు కూడా వేసుకోవాలండి. నేనైతే ఈ మాత్రం బెల్లం కూడా వేస్తాను. అది మీ ఇష్టాన్ని బట్టి బెల్లం వేసుకుంటారో మానేస్తారో మీ ఇష్టం. కొబ్బరి పచ్చడి కూడా చాలా సులభం, చెప్పేసాను చూసారా ఇట్లాగా. ఇక మీరు చాలాసార్లు చూశారు ఈ పనసపొట్టు కూర. బోల్డ్ నా ఛానల్లో అస్తమానం ఇంటిమించులో ఉంటూనే ఉంటుంది పనసపొట్టు కూర. సో అది కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తానే. వీడియోలో ఎంత అవ్వకుండా చిన్న వీడియోలాగా నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కొబ్బరి పచ్చడి కోసం ఈ పోపు అనమాట ఇలా వేయించి పెట్టుకున్నాను. మీకు చెప్పాను కదా, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ధనియాలు, కొంచెం ధనియాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి కనిపిస్తుందా, ఇది ఇంగువ, పసుపు, ఉప్పు, చిన్న బెల్లం వేసుకుంటాను నేను, బెల్లం, చింతపండు, ఇవన్నీ మిక్సీలో వేసేసుకుని ఇది వేసేసుకుని మిక్సీ వేసేసుకోండి. చక్కగా నీళ్ళు పోయకుండా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. నీళ్ళు పోసుకుంటే నిల్వ ఉండదు, అంతే, అంతకు మించే లేదు. నలగడానికి కొంచెం కష్టమవుతుంది కానీ పర్వాలేదు, ఉప్పు వేసాం కాబట్టి కొంచెం నీరు వస్తుంది కాబట్టి నలిగిపోతుంది. లాస్ట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుని పచ్చపచ్చగా నలిగించుకోండి, సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు అలా చేసి పెట్టుకుంటాను. ఇది కొబ్బరి పచ్చడికి సంబంధించింది. సో ఇది చూసారు కదా, మెంతి ముక్కల కోసం అని చెప్పి దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నా. ఇదిగోండి పోపు వేయించుకున్నాను చూడండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంతే, కొంచెం ఇంగువ. దీంట్లో కూడా మామిడికాయలు చాలా పుల్లగా ఉంది కాబట్టి ఆ పులుపు విరగడం కోసం అని చెప్పి కొంచెం చిన్న బెల్లం, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. దీంట్లోనైనా సరే బెల్లం మీ రుచి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. సో ఇంత ఉప్పు ఖచ్చితంగా పడుతుంది. ఇవన్నీ మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకుని ఇందులో కలిపేసుకోవడమే, ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇదిగోండి కొంచెం ఆయిల్ కాచుకుని, ఇంగో నూనె కాచుకుని దీంట్లో పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక వీటిల్లో పైన పోపులు పెట్టడాలు అవేమి నేను చేయను. మీకు కావాలంటే పోపు పెట్టుకోవాలనుకుంటే పోపులు పెట్టేసుకోండి, సరేనా? పప్పు నానబెట్టుకున్నాను. ఇదేమో పనసపొట్టు కూర కోసం అని చెప్పి
చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు కంపల్సరీ కావాలి కదా. సో ఇదిగోండి పనసపొట్టు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా అయ్యింది. దీన్ని శుభ్రంగా చిల్లుల బుట్టలో వడేసేసుకుని చక్కగా గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టేసుకుని కూర చేసేసుకోండి. అద్దరిపోతుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది కూర, పనసపొట్టు కూర చేసుకునేది. అది చూసేసుకుని చేసేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు మామిడికాయ పప్పు పెట్టేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈరోజు సింపుల్గా ఏమైనా చేయాలనుకుంటున్నాను. ఇంకా టైం లేదనమాట, వివరంగా వీడియో తీయాలంటే టైం లేదు నాకు. సో అందుకని ఇట్లా చూపించేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, వివరంగా ప్రతి వీడియో ఉంది మన ఛానల్లో. అయినా మళ్ళీ కావాలంటే కనుక చేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి మనం అనుకున్న వాటిల్లో కొబ్బరి పచ్చడి అయిపోయింది, మెంతి ముక్కలు కూడా అయిపోయింది, పనస పొట్టు కూర ఇదిగోండి నేను ఇట్లా పోపది పెట్టుకుని వేసుకున్నాను, అవుతోంది. సూపర్ టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. అయితే ఇక్కడ చూడండి, ఈరోజు అంటే నేను వీడియో తీసిన రోజు కాకుండా మర్నాడు పోస్ట్ చేస్తాను కదా ఎప్పుడు కూడాను. మన వీడియో 9:15కి వస్తుంది కాబట్టి ముందు రోజు అనమాట. ఇది మాస శివరాత్రి కదండి, అందుకని మాస శివరాత్రికి అభిషేకం చేసుకుంటున్నారనమాట మా వారు. ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అవుతోంది. విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత అభిషేకం మొదలు పెడతారు. ఇక్కడేమో పూజ జరుగుతుంది, ఇక్కడేమో నా వంట అవుతుంది అనమాట. కూర అయితే అయిపోయిందండి. ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश, नमस्ते परमेश्वर, नमस्ते आरूढ़ नकाराय नमो नमः। ओं भूर्भुवस्सुवः, ओं नम नमस्ते रुद्रमन्यव उतोदेशवे नमः। नमस्ते सुदर्पणे बाहुभ्य। రెండు నక్షత్రాలు ఎలా పూజ చేస్తున్నాండి. ఓం నిధనపతయే నమః. ఓ రెండు నక్షత్రాలు శివాయ నమః అనుకుంటూ చేస్తుంది. ओम निधनपतये नमः। ओम निधनपदान्तिकाय नमः। ओम ऊर्ध्वाय नमः। ओम ऊर्ध्वलिंगाय नमः। ओम हिरण्याय नमः। ओम हिरण्यलिंगाय नमः। ओम सुवर्णाय नमः। ओम सुवर्णलिंगाय नमः। ओम दिव्याय नमः। ओम दिव्यलिंगाय नमः। ओम भवाय नमः। ओम भवलिंगाय नमः। ओम सर्वाय नमः। ओम सर्वलिंगाय नमः। ओम शिवाय नमः। ओम शिवलिंगाय नमः। ओम जलाय नमः। ओम जललिंगाय नमः। ओम आत्माय नमः। ओम आत्मलिंगाय नमः। ओम परमाय नमः। ओम परमलिंगाय नमः। एतत् सोमस्य सूर्यः सर्वलिंगगुस्था वैदिवानि मंत्रं पवित्र। ओम नमो भगवते रुद्राय। ओम दक्षिणांगरुद्राय नमः। शिवं जानकात्मकमे। అక్కడేమో అభిషేకం అవుతుంది, ఇక్కడేమో వంట అవుతుంది అనమాట. ఇది మామిడికాయ పప్పు నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. పోపు వేయకుండానే పెట్టుకున్నానులేండి, పోపు తర్వాత వేద్దామని చెప్పి విడిగా పోపు ప్యాన్లో పోపు పెట్టేసేసుకుని ఉడికిన పప్పుని ప్యాన్లో వేసేసుకున్నాను. చూసారా భలే ఉంది, అసలు ఎంత బాగుందో తెలుసా. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన పదార్థాలండి అన్నీ కూడాను. మాస శివరాత్రి కదా, అందుకని ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమీ తినమన్నమాట. సో పప్పు అయితే అయిపోతుంది. పప్పులో టెంక వేసుకోండి, అద్దరిపోతుంది అనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు ఈ టెంక కోసం తెగ కొట్లాడుకునే వాళ్ళం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే పప్పు పచ్చడి, ముక్కల పచ్చడి, కూర రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా నేను ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక స్వీట్ అయితే చేసుకుందామండి. ఇంత అభిషేకాలు అవి చేసుకుంటున్నాం కదా, ఒక స్వీట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఏం చేయాలని ఆలోచించి సేమియా కేసరి చేస్తున్నాను అనమాట. ముందుగా కిస్మిస్లు జీడిపప్పు వేయించేసుకుని నేతిలో తీసి పక్కన పెట్టేసి ఆ కొద్దిగా నేతిలోనే అవన్నీ వేయించుకుంటున్నాను. సేమియాలు వేయించుకుంటున్నాను అనమాట. బ్యాంబినో వేయించేసుకుని దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించేసుకుని, పాలేం వేయలేదండి, నీళ్లు ఉడికించేసుకుని ఆ తర్వాత సరిపడా బెల్లం వేసేసుకుని మనం కేసరి చేసేసుకున్నాం అనమాట. ఇలా ఇక్కడ అయితే అభిషేకం కూడా అయిపోవస్తుంది. ఇలా జరిగిందండి మాస శివరాత్రి పూట మా ఇంట్లో జరిగిన అభిషేకము, అలాగే వంటలు మీకు చూపించాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే పాలతోటి అభిషేకం, తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతోటి అభిషేకం అనమాట. తేనె తర్వాత ఇంకా విభూది ఇవన్నిటితోటి పంచామృతాలు ఉంటాయి కదండి, పంచామృతాలతోటి అభిషేకం అది చేసుకున్నారు. అలాగే బిల్వ దళాలతోటి కూడా అభిషేకం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి. అయితే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేసి మీకు చూపించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు.
ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కుంకుమతో కూడా కుంకుమ నీళ్ళలో కలిపి ఇలాగా అభిషేకం కూడా చేస్తున్నారనమాట. ఇదండి, అయితే మన వంట అయితే పూర్తయిపోయింది. కూర, పప్పు, పచ్చడి ఇవన్నీ చేసాం కదా. ఇన్ని చేసిన తర్వాత మరి దాంట్లోకి వడియాలు లేకపోతే ఎట్లాగా? మనం మొన్న వడియాలు పెట్టుకున్నాం, సగ్గుబియ్యం వడియాలు. అసలు చేతికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అంటుకోవట్లేదండి. ఎంత బాగుందో తెలుసా, చాలా బాగున్నాయి. మళ్ళీ పెట్టాలి. నేను ఒకే ఒక కప్పు పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక 2 కప్పులు పెడతాను. ఇదిగోండి, మన రవ కేసరి కూడా అయిపోయింది. వడియాలు వేయించేసుకున్నాను, అప్పడాలు వడియాలు కూడా వేయించాను. పప్పు, కూర, పచ్చడి, ముక్కల పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. స్వామివారికి నివేదన చేసేసుకుని వచ్చిన చేయించిన ఆయన బ్రాహ్మణుడు కూడా భోజనం చేసి వెళ్ళారనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే మరి గట్టిగా లైక్ చేయండి. దీంట్లో ఏవి మీకు ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. పనసపొట్టు కూర అయితే చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి, పదార్థాలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఉంటాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.